Hello everyone, welcome to our channel Kalyani's Family Vlogs. మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసే ఉంటారు కదా, ఇంటికి ఫిషెస్ తీసుకువచ్చారని, వాటిని మేము ఎలా స్టోర్ చేసాము ఇవన్నీ కూడా ఆల్రెడీ మీతో అన్నీ షేర్ చేసుకున్నాను కదా. ఈరోజైతే ఆ ఫిషెస్ని ఏట్ చేసాము అనేది ఆ రెసిపీ వీడియోనైతే మీతో షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇవి ఇల్సా చేపలు అంటే పులస చేపలు అనమాట. ఇంకొక చేప పెద్దగా ఉండే చేప వచ్చేసి బెట్కి అంటారు కదా, అది నాకు మొత్తానికి ఇంకో పేరేంటో తెలీదు. ఈరోజైతే ఈ బెట్కి చేపని బెంగాల్ స్టైల్లో అలాగే కొంచెం తెలుగు టేస్ట్ని యాడ్ చేసుకొని ఎలా రెసిపీని ప్రిపేర్ చేసాము అనేది ఫుల్గా మీతో షేర్ చేయాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ ఫ్రిడ్జ్లో ఒక 3 days ఈ ఫిషెస్ని ఇలా పెట్టడంతో పిల్లలందరూ ఒకటే అలా ఫ్రిడ్జ్లో చేపలు ఏం చేస్తున్నాయా అంటూ డోర్ తీసి అలా చూసేవారు అనమాట. ఇంకా మనం మెయిన్ రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇది చాలా సింపుల్, అలాగే ఇలా ఫిషెస్ని చేసుకొని తినడం చాలా హెల్దీ కూడా. ఇప్పుడు మనం ఆ చేపని మనకి నచ్చిన సైజులో పీసెస్ని కట్ చేయించుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం చేపల్ని బాగా తెలుసు కదా, కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసి మనం ఈ చేప ముక్కల్ని బాగా కడుక్కోవాలన్నమాట. ఒక 3-4 times నీట్గా, వాటిపైన ఉండే ఆ పులుసు ఏమీ లేకుండా నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మనం ఇక్కడ ఒక పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అన్నీ కరెక్ట్గా కొలత ప్రకారం తీసుకోవాలి. నేను ఆ మెజర్మెంట్స్ చెప్తున్నాను, అలాగే స్క్రీన్ పైన కూడా ఇచ్చాను, కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 1 కిలో చేప ముక్కలకి 50 గ్రాముల ఆవాలు, అలాగే 100 గ్రాముల పసుపు రంగు ఆవాలు దొరుకుతాయి కదా అవి, 1 టీ స్పూన్ జీలకర్ర, 100 grams మనకి గసగసాలు అంటాం కదా అవి, అలాగే వాటర్ మెలన్ సీడ్స్ పుచ్చకాయ పప్పు, జీడిపప్పు, ఈ మూడింటిని కూడా కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి. గసగసాలు, వాటర్ మెలన్ సీడ్స్, కాజు నట్స్ ఇవి కొంచెం నానబెట్టుకోవాలి. తర్వాత 100 గ్రాముల పచ్చిమిరపకాయలు, 1 కట్ట కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇంకా కారం కొంచెం ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ రెసిపీలో మనం అంటే పొడి కారం, మసాలా కారాన్ని ఎక్కడ వాడమన్నమాట. దీనికి అవసరమైన కారం అంతా మనం పచ్చిమిరపకాయల నుంచే వస్తుంది. ఇలా మెత్తని పేస్ట్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 20 to 30 ml ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ని వేసి ఈ పేస్ట్లో ఆయిల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు టేస్ట్ చూసి తక్కువ ఎక్కువ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో చూస్తున్నారు కదా, మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఆ పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టేలాగా మనం ఇక్కడ ఒక 3 to 5 minutes, ఇంకా కొంచెం ఎక్కువసేపు అయినా పర్వాలేదు, వాటిని బాగా ఆ మసాలా ముద్ద పట్టేటట్లు, ఒక్కొక్క ముక్కకి కూడా మసాలా పట్టేటట్లుగా బాగా ముద్దంతా పట్టించుకొని దీనిని మూత పెట్టి కనీసం 1 గంట పాటైనా వాటిని అలా మూత పెట్టి వదిలేయాలి. నెక్స్ట్ మనం వీటి కోసం ఒక ఫ్రెష్ బనానా లీఫ్, అరిటాకును తీసుకొచ్చి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దానిని స్టవ్ పైన ఇలా కొంచెంగా వేడి చేసుకోవాలి. ఎందుకంటే అరిటాకు చాలా డెలికేట్గా ఉంటుంది కదా, దాన్ని మనం ఇలా పొట్లం కట్టేటప్పుడు అంటే వాటిని మడత పెట్టేటప్పుడు కట్ అయిపోకుండా చీరిగిపోయి ఆ మసాలా బయటికి రాకుండా ఇలా వేడి చేసుకోవడం వల్ల ఆకు అనేది సాఫ్ట్గా తయారవుతుంది. అప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, ఆ చేప ముక్కల్ని ఆ మసాలా పేస్ట్తో సహా ఆకులో మధ్యలో పెట్టేసి దానిపైన నిలువుగా చీరుకున్న ఒక పచ్చిమిరపకాయని, అలాగే కొత్తిమీర లేదా కరివేపాకు ఏదైనా ఈ చేప ముక్కపై 2 వైపులా పెట్టేసి పైన ఇంకొంచెం ఆవ నూనె, 1 స్పూన్ ఆవ నూనె వేసుకొని, చూస్తున్నారు కదా, ఆకుని చక్కగా దగ్గరికి మసాలా మొత్తం ఒకే దగ్గర చేపకు పట్టి ఉండేలాగా చుట్టేసి దాన్ని చిన్న దారంతో కట్టుకోవాలన్నమాట. ఇలా కట్టకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా మనం ప్యాన్ పైన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫిషెస్ని 2 రకాలుగా కూడా మనం కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము చేస్తున్న పద్ధతి వచ్చేసి చూస్తున్నారు కదా, ఒక వెడల్పుగా ఉండే ఏదైనా కడాయి తీసుకొని అందులో కొంచెమంతా మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె, సరిసవ నూనె వేసుకొని అది బాగా వేడైన తర్వాత ఇలా మనం రెడీ చేసుకున్న చేప ముక్కల్ని అరిటాకుతో సహా మనం కడాయిలో వాటిని అలా అడ్జస్ట్ చేసుకొని ఎన్ని సరిపోతాయో అన్నింటినీ పెట్టుకొని కడాయిని కొంచెం ఆయిల్ అన్ని ముక్కలకి స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం చుట్టూ తిప్పుకొని పైన మనం ఒక మూత అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఆ కింద నుంచి ఆ ఆయిల్తో పాటు పైన ఆవిరితో కూడా ఇది బాగా కుక్ అవుతుంది. దీంట్లోనే ఇంకో పద్ధతి ఏంటంటే స్టీమ్ చేసుకోవడం అనమాట.
ఈ స్టీమింగ్ కూడాను ఇలా మనం రెడీ చేసుకున్న వాటిని కొంచెం ఒక గ్లాసు వాటరు బాయిల్ అవుతున్నప్పుడు అందులో మనం జాలీలుగా ఉండే ఏదైనా గిన్నె పెట్టుకొని అందులో మనం రెడీ చేసుకున్న ఈ చేప ముక్కల్ని అరిటాకుతో పాటు అందులో పెట్టేసి ఆవిరి పైన అయితే ఒక 10 to 15 minutes అవి బాగా అంటే ఆవిరి అనేది చాలా ఎక్కువ మంట హైలో పెట్టేసి ఆవిరి ఎక్కువగా వస్తున్నప్పుడు వీటిని ఇలా స్టీమ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ లోపల ఫిష్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. ఆవిరి పట్టించినా కూడాను చేప టేస్ట్ అనేది చాలా బాగానే ఉంటుంది. ఇక్కడైతే మేము కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము, చూస్తున్నారు కదా. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఆ ముక్కల్ని రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా కూడా మనకి ఆకు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. మనకి ఇది ఈ అరిటాకులో కుక్ చేయడం బట్టి దీంట్లో చాలా న్యూట్రియంట్స్ వస్తాయి. అలాగే ఫిష్ అనేది మనకి చాలా హెల్దీ కూడాను. ఇందులో మరీ ఎక్కువ ఎటువంటి మసాలాలు చాలా ఎక్కువ ఏమీ యూజ్ చేయలేదు. అన్నీ కూడా మన హెల్త్కి మంచిగా అనిపించేవే యూజ్ చేసాం కనుక సో ఇది తినడానికి బాగానే ఉంటుంది. హెల్త్ పరంగా కూడా తిన్నా కూడా చాలా మంచిది. చూస్తున్నారు కదా లోపల ఫిష్ అనేది ఎంత బాగా కుక్ అయిందో. ఇక్కడైతే పిల్లలందరూ కూడా చక్కగా రెడీ అయిపోయారు లంచ్ టైంకి. ఈ ఫిషెస్ని చక్కగా అంటే వాళ్ళకి చూడడానికి వెరైటీగా తినడానికి కొత్తగా అనిపిస్తుంది కనుక వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా కూర్చొని చక్కగా అరిటాకుల్లో వేడివేడి అన్నం పెట్టుకొని వాళ్ళకి ఒక్కొక్కరికి అలా ఫిష్ ముక్కల్ని ఇస్తే వాటిని ఓపెన్ చేసుకొని అలా ఫిష్ని లోపల నుంచి బయటకు తీసి అంటే వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట. ఇన్ని రోజులు ఫ్రిడ్జ్లో ఫిషెస్ చూసి వాటిని ఏంటి ఇలా కొత్తగా ట్రై చేశారు, ఏంటుంది ఇందులో అని వాళ్ళు కొంచెం ఎగ్జైట్మెంట్తో వాటిని ఓపెన్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంటుందా అని చక్కగా తిన్నారు. చూసారా చాలా బాగా వచ్చాయన్నమాట టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అంతేకాకుండా చేప మొత్తాన్ని కూడా ఒకే రకంలో ఎప్పుడు కుక్ చేయలేము కదా, అలా అని చెప్పి కొన్ని ఈ మంచి పీసెస్ని కొన్ని సైడ్ చేసి ఉంచాము. వీటిని ఈవినింగ్ టైంలో ఇలా జస్ట్ క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాము. వీటి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అందులో ఈరోజు వెదర్ కూడాను వర్షం పడుతూ బయట చాలా కూల్గా ఉన్నది. ఈవినింగ్ టైం ఇలా ఫిష్ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసి పిల్లలకి ఇస్తే వీటిని కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అప్పుడప్పుడు ఎప్పుడు కూడాను మనం చికెన్ పకోడీలే కాకుండా ఇలా ఫిష్తో కూడా అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసి పిల్లలకు పెడితే వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తింటారనమాట. మనం ఫిష్ని ఎప్పుడు కర్రీలాగే చేస్తే వాళ్ళు ఫిష్ అంటూ కొంచెం వాళ్ళకి ఎగ్జైట్మెంట్ తక్కువ ఉంటుంది తినడానికి. అలా అని చెప్పి ఈరోజు ఫిష్ పీసెస్ అన్నింటినీ ఎలా ఫ్రై చేసుకున్నాము. అలా కొంచెం ఆ కరివేపాకు ఆ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. నిజంగా వర్షం పడుతున్నప్పుడు ఇటువంటి వేడి మనం ఏమైనా తింటుంటే ఆ ఫీలింగే వేరు కదా. ఇంకా ఏంటి చూస్తున్నారు, వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ 2 రెసిపీస్లో మీకు ఏది నచ్చిందో ఎప్పుడు ట్రై చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.